విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించారని, ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముర్ము నేరుగా ప్రశాంతి నిలయానికి వెళ్లారు. కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవటం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था. मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలన్నారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని ఆయన గుర్తు చేశారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారన్నారు. అనేక గ్రామాల్లో లక్షల మందికి త్రాగునీరు అందించారని ముఖ్యమంత్రి వివరించారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని కొనియాడారు. సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవని నమ్మి సత్యసాయి ఆచరించారని, భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. In the punya bhumi of Bhagavan Sri Satya Sai Baba, there is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji, your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here and across the world, here physically, virtually across the world. That is the greatest contribution from your side for global peace. I really respect your honor.
Bhagavan Sai Siddhantam can be explained by love all, serve all, and help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema, and Ahimsa. If every individual, every institution, and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. గత ప్రభుత్వం హయాంలో అమరావతి రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జనవరి నుంచి రాజధాని ప్రాంతం 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని తెలియజేశారు. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై కమిటీ చర్చించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రతిరోజు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కేవలం 719 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయని, కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్లో ఉందని, లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదన్నారు. అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని, ఆ సమస్యను 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని తెలియజేశారు. లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో, ఎందుకంటే 90% పైన అందరికీ మన ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3, ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే ఫర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. మంత్రివర్గంతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంతా డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోద్ది. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. రచయితలు, కళాకారులు కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వరిల్లుందన్నారు. మల్లతిక సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు, కార్యనిష్ఠులను ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కార్యుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తరగని వనరుల వంటివని కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కౌహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాదులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సాంస్కృతిక రచన, కళా సంపదలు భావితరానికి తరగని వనరుల లాంటివన్నారు. రచయితలు, కళాకారులు కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వలితుందన్నారు. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కళాకారులను పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకొచ్చిన మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కన్వీనర్ కల్మిశ్రీ ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. సో మీరు వేసే పునాది వల్ల సమాజం బాగుంటుందా బాగుంటుందా అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి సో మిమ్మల్ని ఎప్పుడు మనము గౌరవించుకోవాలి. మీ కళని అలాగే మీ టాలెంట్ని మనం ఎంత ప్రోత్సహిస్తే అంత సమాజం బాగుంటుందని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకరిని. కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మెయిన్లీ యంగర్ జనరేషన్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మొబైలే ప్రపంచం అనుకుని బతుకుతున్నారు వాళ్ళు. సో మొబైల్ తప్ప ఏముంది అంటే ఏమీ లేదనే పరిస్థితికి వచ్చేసారు. సో మొబైల్ వచ్చింది కూడా లిటరేచర్ నుంచి, నాలెడ్జ్ నుంచి, ఆ నాలెడ్జ్ వచ్చింది బుక్స్ నుంచి, రాయడం నుంచి అనేది వాళ్ళకి తెలియచేయాలి. సో దానికోసం ఇటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి రానున్న రోజుల్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని, అలాగే ఇప్పుడే కల్చరల్ డిపార్ట్మెంట్ మన మల్లికార్జున్ గారు కూడా ఎక్కడే ఉన్నారో ఆయన కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. సో ఆయన ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి ఇంకా కార్యక్రమాల్ని మెయిన్లీ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో చేయాలి. ఎందుకంటే విజయవాడ అంటే కేవలం జిల్లా కాదు, ఇది ఒక స్టేట్ హెడ్ క్వార్టర్ కూడా. కాబట్టి ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేస్తే అన్ని వేరే రాష్ట్రాలకి, అదే వేరే జిల్లాలకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు కూడా. అనంతరం అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు, రచయితలు, కళాకారులకు పొట్టినిల్లు వంటిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు కావటం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద, కూచిపూడి, భరతనాట్య కళాకారులు, రచయితలు, కవులు, సినీ రంగ కళాకారులు పుట్టినటువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగాన్ని ప్రాధాన్యతనిచ్చి కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారన్నారు. మహోన్నతమైన కవులు, కళాకారులకి నిలయం ఇది. అయితే ఆ తర్వాత విజయవాడకి వేరే రకమైన పేరు వచ్చింది. ఆ పేరుని తుడిచిపెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వాస్తవానికి కృష్ణా జిల్లా సంఘాన్ని బందరు హెడ్ క్వార్టర్, కానీ దాన్ని మేము ఎందుకు బెజవాడకు మార్చామంటే దీన్ని ఎట్టగైనా రూపుమాపాలి. విజయవాడ చరిత్ర సామాన్యంది కాదు, చరిత్రను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కూడా ఏ ఒకటి జరుగుతూ ఉంటాయి, ప్రతి నగరంలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. అంచేత బెజవాడ అంటే బెజవాడ రౌడీలను, బెజవాడ రక్తతర్పణను, ఈ రకమైన హెడ్డింగ్లు పెడతాం మంచిది కాదని చెప్పి నేను ప్రతి ఛానల్ వాళ్ళ దగ్గరికి నమస్కారం పెట్టుకొని చెప్పవచ్చు. అంచేత విజయవాడకున్న మహోన్నతని గుర్తుంచుకోండి. విజయవాడ యొక్క ఒక సాంస్కృతిక నాగరికత కేంద్రం విజయవాడ. అలాంటి విజయవాడ యొక్క కీర్తిని మనం వెల్లడి చేయాలంటే కేవలం విజయవాడని అభివృద్ధి చేయటం కాదు, విజయవాడకి ఏదో మౌలిక సదుపాయాలు కల్పించడం కాదు, దాంతోపాటు విజయవాడ నాగరికతని, సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈ రకమైన కార్యక్రమాలు చేసి విజయవాడ ఘనకీర్తిని చాటాలని చెప్పని లక్ష్మీ షా గారు దీనికి ప్రోత్సాహం ఇవ్వటంటే చాలా అభినందనీయ విషయం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జీవో నెంబర్ 21ని కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉందని అన్నారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరారు.
నగరంలోని అజిత్ సింగ్ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయం నందు ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హామీ ఇచ్చారు. నేడు సింగనగర్ క్యాంపు కార్యాలయంలో టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూకు చెందిన 250 మంది ఆటో కార్మికులు టీఎన్టీయూసీలో చేరారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆటో యూనియన్ల నాయకులకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ కొన్ని యూనియన్లు మాటలకే తప్ప చేతలకు పనిచేయమన్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తోందన్నారు. ఆటో కార్మికుల సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపిస్తానని, వారి హక్కుల కోసం పోరాడుతానని చెప్పారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగినప్పుడే మాత్రమే చర్యలు తీసుకోవాలని, కష్టం చేసుకునే డ్రైవర్లను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. గతంలో జీవో నంబర్ 8ని రద్దు చేసినట్లు గుర్తు చేసి జీవో నంబర్ 21 రద్దు కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో డ్రైవర్లపై భారంగా ఉన్న యూనియన్లకు టీఎన్టీయూసీలో స్థానం లేదని స్పష్టం చేస్తూ 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా అందించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం ఈ ప్రభుత్వం వచ్చినాక. అలాగే రోడ్ ట్యాక్స్ తీసేయటం జరిగింది. అట్లాగే ఇంక ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని జవాబుదారితనంగా పట్టించుకొని ఆ సమస్యలు చిత్తశుద్ధితో పనిచేయడానికి, చిత్తశుద్ధిలో పరిష్కరించడానికే పనిచేస్తూ ఉన్నాం. కొన్ని యూనియన్లు డ్రైవర్ల రక్తాన్ని దాగినాయి, డబ్బులు అన్నిటికీ ధర్నాలని అదని ఇదని పెట్టుకొని. కానీ ఇక్కడ టీఎన్టీసీలో ఆ విధానం లేదు. 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం. ఆ 100 రూపాయల సభ్యత్వానికి కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. ఏ కార్మికుడైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయితే అతనికి ఈ సభ్యత్వం 100 రూపాయలు కట్టిన దానికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. దాన్ని మేమే బాధ్యత తీసుకుంటాం. అట్లాగా పార్టీ విధానాల ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళని కూడా మా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైనటువంటి జీవన విధానం, ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండేదానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం అసెంబ్లీలో పెట్టి మాట్లాడి 21 నెంబర్ జీవోలో కొంత భాగం అంటే 50% ఇప్పుడు చేశారు, ఇంకా 50% చేయాలి. దాన్ని కూడా మాట్లాడుతున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పబ్లిక్ వెహికల్సే కాకుండా ప్రైవేట్ వెహికల్స్, కార్లు, లారీలు, బస్సులందరూ కూడా ఒక్కొక్కటి 20,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టాలి. దాన్ని 3,000 రూపాయలు కుదించారంటే అది బోండామా పుణ్యం. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మా బోండామా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఐఎఫ్టీ యూనియన్ నుంచి ఈరోజు ఏదైతే 250 మంది చేరారో వాళ్ళందరినీ మా సొంత అన్నదమ్ముల్లాగా భావించి మా కుటుంబంలో చేర్చుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ న్యూరాలజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన న్యూరో క్లినిక్స్ 2025 అనే వైద్య విద్య కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశం యువ వైద్యులకు గొప్ప అవకాశమని, దీని ద్వారా వారు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన న్యూరో ఫిజిషియన్లు, న్యూరో సర్జన్లుగా ఎదిగి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యూరలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన న్యూరో క్లినిక్స్ 2025 అనే వైద్య విద్యా కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా న్యూరాలజీ, న్యూరో సర్జరీకి సంబంధించిన అధునాతన చికిత్సలు, రోగిని పరిశీలించే ప్రత్యేక పద్ధతులు, అరుదైన కేసులను సమర్పించే విధానం, శస్త్రచికిత్స నైపుణ్యాలు వంటి అంశాలపై పీజీ విద్యార్థులకు, యువ వైద్యులకు నిపుణులు మార్గనిర్దేశం చేశారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు ఈ సమావేశం యువ వైద్యులకు గొప్ప అవకాశమని, దీని ద్వారా వారు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన న్యూరో ఫిజిషియన్లు, న్యూరో సర్జన్లుగా ఎదిగి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సిద్ధార్థ వైద్య కళాశాల న్యూరో సర్జరీ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ బాబ్జీ మాట్లాడుతూ ఈ న్యూరో క్లినిక్స్ 2025ను ఏపీ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించగా డాక్టర్ అరుణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్టీఆర్ యూహెచ్ఎస్కు, ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్కు డాక్టర్ బాబ్జీ, శ్యామ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. మన యంగ్ బర్డ్స్ అయినటువంటి న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మన యువతరానికి సంబంధించినటువంటి న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అందించడం నిజంగా బాబ్జీ శ్యామ్ గారికి, అలాగే అరుణ మేడం గారికి, అలాగే ఏపీ ఎన్ఎస్ఏ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి మన
సుందరాచారి గారు, ఆయన ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ గుంటూరు మెడికల్ కాలేజ్ అండి, వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. ఆయన అనుభవాలు కూడా ఇక్కడ పంచుకుంటున్నారు. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి డిఎంఈ గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ అయినటువంటి రిజిస్ట్రార్ మేడం రాధికారెడ్డి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి యంగ్ స్టూడెంట్స్ అందరూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని సో నిష్ఠాతులై వాళ్ళకి రేపు జరగబోయే యూనివర్సిటీ ఎగ్జామ్సే కాకుండా భవిష్యత్తులో కూడాను మంచి న్యూరో సర్జన్ మరి ప్లస్ న్యూరో ఫిజిషియన్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్ మెథడాలజీలు కానీ లేకపోతే రోగిని పరిశీలనలో కామన్గా రొటీన్గా కానీ కాకుండా కొన్నిసార్లు మిస్ అయ్యే టెక్నిక్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో సీనియర్ వైద్యుల చేత తర్ఫీదు ఇస్తున్నారు అనమాట. అది కొంతమంది అయితే సర్జికల్ బ్రాంచ్కి అయితే ఆ సర్జరీకి టెక్నిక్స్ కూడా నేర్పిస్తారు, అంటే టిప్స్ నేర్పిస్తారు. దానివల్ల యంగర్ జనరేషన్కి చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. దానివల్ల రేపు పొద్దున భవిష్యత్ కాలంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూరాలజిస్టులు న్యూరో సర్జన్స్ కూడా మంచి అనుభవజ్ఞులుగా తయారు చేసే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ గారు కానీ లేకపోతే ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుంది భవిష్యత్తులోనే. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి స్టూడెంట్కు ఒక 2 నెలలు బయట ఉన్న ఒక మంచి ఇన్స్టిట్యూట్లో విచ్ ఎవర్ దే థింక్ ఇట్ ఈస్ బెటర్ దాన్ అవర్ ఇన్స్టిట్యూట్, లైక్ కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ కొన్ని స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సర్జరీ కానీ న్యూరాలజీ కానీ వీ ప్రిఫర్ నిమ్హాన్స్. సో నిమ్హాన్స్లో వాటికి అబ్జర్వర్షిప్కి పంపిస్తాం 2 నెలల పాటు. సపోజ్ ఆర్థోపెడిక్ తీసుకోండి, బర్డ్ హాస్పిటల్ ఆఫ్ తిరుపతి ఉంది, అక్కడికి పంపిస్తాం. సో దే కెన్ గో దేర్, అబ్జర్వ్ అండ్ దెన్ దే కెన్ కమ్ అండ్ యూటిలైజ్ ఇన్ దేర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫ్యూచర్ ప్రాక్టీస్ ఆర్ దేర్ రీసెర్చ్ అండ్ అదర్ డిజర్టేషన్ పర్పస్ యూస్. వాళ్ళు ఏదైతే రీసెర్చ్ ప్రపోజల్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర గైడెన్స్ ద్వారా తీసుకున్నట్టే మన గైడ్స్ కానీ మన ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని ఒక ప్రపోజల్ అనేది ICMRకి సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ అనేది కొన్ని స్క్రీన్ చేసి చూస్తారు. అక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకు ఒక స్టైపెండ్తో పాటు ఒక ప్రపోజల్కు అనుమతిస్తారు. అలా మన స్టూడెంట్స్ నుంచి రెగ్యులర్గా సెలెక్ట్ అయ్యారు, ప్రతి కాలేజ్ నుంచి సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. 10 నుంచి 25 మంది వరకు ప్రతి కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరము సెలెక్ట్ అవుతున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాజ్ వెల్ యాజ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక గర్వకారణమైన విషయం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపింది. పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షిత భద్రపరుచుకోవాలని సూచించింది. విజయవాడ గాంధీనగర్ శైలజ థియేటర్లో ప్రదర్శించబడుతున్న ద పేస్ ఆఫ్ పేస్లెస్ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోందని సినిమా అభిమానులు తెలిపారు. సినిమా అభిమానులు సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజీతో పాటు కళాశాల విద్యార్థులు, ప్రార్థనా మందిరాల ఫాదర్లు కలిసి సినిమాను తిలకించారు. గిరిజన ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీ సంస్థలు చేస్తున్న సేవలను సినిమాతో అద్భుతంగా చూపించారని తెలిపారు. సిస్టర్ రాణి యథార్థ గాథను ద ఫేస్ ఆఫ్ ద ప్లేసెస్ సినిమా పేరిట తెరకెక్కించారని చెప్పారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంతోషంగా, ప్రేమ, క్షమ గుణంతో కలిగి జీవించాలని ఆమె జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుందని అభిమానులు చెప్పారు. ఆదివాసీస్ కానీ ట్రైబల్ ఏరియాస్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేసేటటువంటి సేవలని మేము కూడా క్రిస్టియన్స్, మేము కూడా సిస్టర్స్, మిషనరీస్ అని సంతోషపడుతూ ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకొని దేశం కోసం కానీ వెనకబడిన జాతి వాళ్ళ కోసం కానీ వాళ్ళు చేయడానికి గల ఇన్స్పిరేషన్ వాళ్ళకు ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాకు మంచి ఆపర్చునిటీ. వి ఆల్ ఆర్ గివింగ్ వెరీ గుడ్. అదిగో అతను హత్య చేసిన అతను కూడా క్షమించి ప్రేమించగలిగారు, అందుకని ఆయన మారగలిగాడు. అలా సమాజంలో, సంఘంలో ఎవరైతే ప్రేమ చూపుతారో వాళ్ళు మరలా తిరిగి ప్రేమించగలుగుతారు అనే సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సినిమా ఏ మతం గురించి చూపించడం కానీ అలా లేదు, కానీ ప్రేమ అనే దాని గురించి చూపుతూ అన్యాయం, అక్రమం జరగకూడదని
ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. ఆమె లాంటి వాళ్ళు అనేక మంది నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ ప్రతి మానవుడు కూడా తెలుసుకొని అలా జీవించినప్పుడు ఏ దేవుడైనా సరే దేవుడు అనేవారు అందరినీ దీవిస్తారు, కాపాడతారు, రక్షిస్తారు. ఇది చాలా మంచి అవకాశంగా థియేటర్స్లో చూపించడం అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది. అందరికీ ప్రత్యేక మొగల్ రాజపురం బందెలదొడ్డి సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు వేలాదిగా తరలివచ్చి భక్తి పారవస్యంతో తరించారు. మొగల్రాజ్పురం బందెలదొడ్డి సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చిడతల అప్పారావు గురుస్వామిచే పడిపూజ మహోత్సవం జరిగింది. కుంభం బాల సతీష్ గురుస్వామిచే భజన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గణపతి, కుమారస్వామి మెట్ల పూజ చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతం, కుంకుమ, చందనం, పసుపుతో అభిషేకం చేశారు. మహామంగళ హారతితో పూజా కార్యక్రమాన్ని ముగించారు. స్వాములు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భవానీలు, అయ్యప్పలు భజన కార్యక్రమానికి తరలివచ్చారు. పడిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ తొలిసారి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించామని, అయ్యప్పలు వందల సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. స్వామి దయతో ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. గురుస్వామి వచ్చేసి చిడతల అప్పారావు గారు, రాము గారు వచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము పడిపూజ తొలిసారిగా మేము పెట్టుకున్నాము. అంతా బాగా జరిగింది. జనాలు అందరూ బాగా వచ్చినారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. భిక్ష భజన పెట్టుకున్నాం మేము. భిక్ష భజన కూడా చాలామంది వచ్చారు. 500 మంది పైనే వచ్చారు. ఇలా జరుపుకోవాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మేము గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, కుదరట్లేదు. తొలిసారిగా మేము పెట్టుకుంటున్నాము. చాలా విజయవంతమైంది మాకు. ఇలాగా మళ్ళీ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇక్కడ శివాలయం ఎదురు పడిపోయి పెట్టుకున్నాము. నాగేంద్రబాబు జనరల్ మా అన్నయ్య గారు మీ అందరం కలిసి తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు పైగా వచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. గురుస్వామి వచ్చి చిడతల అప్పారావు స్వామి, వాళ్ళ తమ్ముడు వచ్చి సాయి స్వామి, హరిస్వామి గారు వచ్చి వాళ్ళ గురువు గారు, భజన కార్యక్రమం భక్త బృందం వాళ్ళు చాలా విజయవంతంగా చాలా బాగా జరిగింది. 6 దశాబ్దాల పాటు తెలుగు సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య కళలకు ధర్మారావు ఎంతో కృషి చేశారని శారదా కళా సమితి కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు కొనియాడారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదరాభిమానాలు పొందారని తెలిపారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో డోగిపర్తి శంకర్రావు అధ్యక్షతన సాంస్కృతిక రత్న ధర్మారావు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మారావు 63 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సన్మానించినట్లు చెప్పారు. పత్రికా విలేకరులు చేసిన సేవలకు గుర్తించి సత్కరించడమని తెలిపారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్టాభిరామ్, పలువురు ప్రముఖులు, శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాశరావు, సంస్థ కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాశరావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సాహిత్య, సంగీత రుచి కళాకారులచే 2200 ప్రదర్శనలు చేయించి వారిని గౌరవిస్తున్నారని తెలిపారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా, నంది ఫిలిం అవార్డుల కమిటీ సభ్యునిగా నాటక జ్యూరీ చాలా కాలంగా కొనసాగించారన్నారు. ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్ ఇట్మా సంస్థను స్థాపించి తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. వారికి మంచి వార్త వచ్చినప్పుడు చేసుకునే ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున డాక్టర్ పట్టాభిరామారావు గారు రావడం, అలాగే మా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు శంకర్ గారు రావడం, మా గురువు గారు అంటే పాతూరు నాగభూషణం గారు, వారి దగ్గర 25 సంవత్సరాలు నేను వారితో సన్నిహితంగా ఉన్నాను. సన్నిహితం అంటే శిష్యుడిగా, మీరు వేరే అనుకోమాకండి. వారి శిష్యుడిగా కూడా నేను అంత ఇదైన వాడిని కాదు. ఇంకా దీంట్లో వారికి అందుబాటులో ఉండి వారు చేసే సేవా కార్యక్రమాలకి కొంచెం కొద్దిగా నేను హెల్ప్ చేసుకుంటూ వారితో ఈనాటి మటుకు వారి అమ్మాయి ద్వారా
రావి శారద గారి ద్వారా ఇవాళకి కూడా గ్రంథాలయాల్లో కనీసం ఆయన ఎలాంటి నాగభూషణం గారిని గురించి చెప్పాలంటే శుభ్రతలో కూడా ఆయన చాలా చక్కగా అందరూ శుభ్రంగా ఉండాలి, దేశం అంతా బాగుపడాలి, దేశం అంతా పిల్లలంతా చదువుకోవాలని అహర్నిశలు చేస్తూ వృద్ధులైనటువంటి వాళ్ళ చేత సంతకం పెట్టించుకునే దానికి సంతకానికి కూడా నేర్పి ఇంటికి వెళ్ళి నేర్పినటువంటి మహానుభావులు గాడిచెర్ల వారు. తర్వాత కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని పవిత్ర గ్రామ సంఘం బుక్ కీపర్ తాడిశెట్టి రాఘవమ్మ అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని, ఆమె దోచుకున్న డబ్బులు తిరిగి నష్టపోయిన డ్వాక్రా సభ్యులకు అందించాలని డ్వాక్రా గ్రూప్ సంఘ మహిళలు డిమాండ్ చేశారు. రాఘవమ్మ చేసిన ప్రతి అక్రమ వసూళ్లలో అధికారులకు ఇవ్వాలని చెబుతోందని, దానిపై కూడా విచారణ జరిపి ఈ అక్రమ వసూళ్లలో అధికారుల పాత్ర ఉంటే సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి లింకేజీ లోన్ వచ్చినప్పుడు ఒక్కో గ్రూప్ నుంచి 4,000 నుండి 8,000 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తుందని ఆరోపించారు. స్త్రీనిధి, సిఐఎఫ్ లోన్లపై అక్రమ వసూళ్లు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, మంత్రి నారా లోకేష్ ను త్వరలో కలిసి వినతి పత్రం అందజేస్తామని సదరు డ్వాక్రా మహిళలు తెలియజేశారు. మా గ్రూపులో 10 మందిని అడిగి చెప్తానని కనుక్కుంటానని అన్నానని ఇవ్వలేదని నేను ఆ కక్ష పెట్టుకున్నానని, ఆమె మీద అభియోగం చేశానని, తీసేయమంటున్నానని ఆమె చెప్పిందండి. ప్రతి ఒక్క గ్రూప్కి 5,000 లింకేజీ వచ్చినప్పుడు 5,000 డిమాండ్, శ్రీఎఫ్ ఇచ్చినప్పుడు 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు డిమాండ్. ఈవో పొదుపులు 10 సంవత్సరాల మట్టి కడుతున్నారు, అవి ₹1 కూడా జమ అయ్యలేదండి. మాకు చిన్న గ్రూపు, పెద్ద గ్రూపు అన్నీ ఉన్నాయండి. అన్నిటి మీద మాకు ఎంక్వైరీ చేయాలి. విజిలెన్స్ అధికారులతో మాకు ఎంక్వైరీ చేయాలండి. ఈవో పొదుపులు మొత్తం రావాలండి. ఆమె అంతా ఫ్రాడ్ చేసి ఎకరున్నర పొలం పొంది. తాడిశెట్టి రాఘవమ్మ వివో బుక్ కీపర్ అండి ఆవిడ. అంతేకాదు ఈ గ్రూప్ సంఘాలు అన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారండి. అది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా అన్నది. డ్వాక్రా ఇలా నిర్వీర్యం అయిపోవడానికి కారణం చాలా వరకు బుక్ కీపర్ల పైనుండే అధికారులేనండి. వాళ్ళందరి మీద ఎవరి మీదైనా కానీ ముందు ముఖ్యంగా మా బుద్ధవరం గ్రామంలో ఏమేం ఫ్రాడ్లు జరిగినాయి, ఏ గ్రూపులో ఎంతెంత ఫ్రాడ్లు జరిగినాయో ఆవిడే కాదు ఇంకెవరైనా ఫ్రాడ్ చేస్తుంటే బుద్ధవరం గ్రామంలో మొత్తం విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేపించి మా అందరికీ న్యాయం చేయండి. ఎవరిలో ఫ్రాడ్ ఉన్నా సరే ఎవరిని వదలొద్దు. యమహా మోటార్ సంస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆకర్షణీయమైన డిజైన్లతో మెరుగైన ఫీచర్లతో రూపొందించిన యమహా XSR 155cc FZ రేవ్ బైక్లను విజయవాడ కానూరులోని ఏపీ మోటార్స్ యమహా షోరూంలో ఆవిష్కరించారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నూతన మోడల్ బైక్లను మార్కెట్లోకి విడుదల చేశారు. యమహా అనేది ఒక బ్రాండ్ అని, ప్రజల విశేషాదరణ పొందిన యమహా సంస్థ నూతన పరిజ్ఞానం, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త బైక్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యమహా మోటార్స్ సంస్థ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన యమహా XSR 155cc FZ రేవ్ బైక్లు మార్కెట్లో విడుదల కార్యక్రమం విజయవాడ కానూరులోని ఏపీ మోటార్స్ యమహా షోరూంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్, యమహా మోటార్స్ ఏరియా సేల్స్ మేనేజర్ గౌతమ్ కుమార్, ఏపీ మోటార్స్ యమహా షోరూం నిర్వాహకులతో కలిసి బోడే ప్రసాద్ నూతన బైక్లను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం బైక్పై కూర్చొని స్పెషల్ ఫీచర్స్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యమహా బైకులు అంటే ఒక బ్రాండ్ అని, గతంలో యమహా బైకులున్న వారికి యమహా ఇంటి పేరుగా కూడా మారిందని చెప్పారు. ప్రజల విశేషాదరణ పొందిన యమహా సంస్థ నూతన పరిజ్ఞానం, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అందులో ఒకటి యమహా XSR 155cc, రెండోది FZ రేవ్ బైక్ అని తెలిపారు. యమహా వినియోగదారులు షోరూంకి వచ్చి నూతన బైక్స్ను చూసి ఆదరించాలని కోరారు. ఏపీ మోటార్స్ యమహా వారి నూతన వెహికల్ ప్రారంభోత్సవం, ఒకటి వచ్చి XSR, 2 FG వెహికల్, ఈ రెండు కూడా నూతన బైకులు ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. యమహా అనేది మేము చిన్నతనం నుంచి ఒక బ్రాండ్. నేను చాలామంది దీనికి యమహా వెహికల్ అంటే మొదటి నుంచి ఆ వెహికల్ వచ్చిన దగ్గర నుంచి కూడా యమహా ఇంటి పేరుగా మార్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంత అభిమానం ఈ వెహికల్ మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మరి ఒక్కసారి ఈ షోరూమ్కి వచ్చి ఈ నూతనంగా వచ్చిన వెహికల్స్ని చూసి
మరి వీటిని తప్పకుండా ఆదరించమని చెప్పేసి అందరినీ కూడా కోరటం జరుగుతాం. అనంతరం యమహా మోటార్స్ ఏరియా సేల్స్ మేనేజర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ యమహా XSR 155cc రెట్రో టైపు మోడల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. 4 వేరియంట్లలో ఇవి లభిస్తున్నాయని చెప్పారు. RX 100 తరహాలో 35 ఏళ్ల తర్వాత రెట్రో మోడల్లో రెట్రో టైప్ ల్యాంప్, కంఫర్ట్ సీటింగ్ అన్ని రకాల సౌకర్యాలతో మార్కెట్లో విడుదల చేశామని అన్నారు. FZ Rev 150cc కొత్త ఫీచర్లతో 2 వేరియంట్లలో లభిస్తున్నాయని తెలిపారు. ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ తోటి ఇప్పుడు న్యూ వెహికల్ అనేది ఈరోజు ప్రోడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో సేమ్ వే అదేవిధంగా FG సెగ్మెంట్లో కూడాను చాలా కంఫర్ట్నెస్ కోసం అని చెప్పేసి విత్ సింగిల్ సిట్టింగ్ వేరియంట్ తోటి విత్ కంఫర్ట్ జోన్ ఫర్ ఫ్యామిలీ సెగ్మెంట్ ఆల్సో మనందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 మోడల్స్ అరౌండ్ 150cc ప్లస్ అబోవ్ మనకు అన్నది అవైలబిలిటీ ఉంది. విత్ మార్కెట్ రేట్స్ తోటే ఎక్స్ షోరూమ్ ప్రైసింగ్ అన్నీ కూడా విత్ సేమ్ వే లెస్సర్ కాస్ట్ తోటి మనకి అవైలబిలిటీ ఉంది. XSRలో వచ్చి 4 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. రెడ్, సిల్వర్, గ్రీన్ అండ్ బ్లూ. అండ్ సేమ్ వే వచ్చేసి FG రేవ్స్ మోడల్లో 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. సో రైట్ నో అన్ని బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. సో విత్ ఇన్ సూన్ కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేసి ఫర్ ఎవ్రీ కస్టమర్ మీ ఎంక్వైరీ అంతా కూడా క్లోజ్ చేసుకొని సేల్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.